కాకినాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందడం లేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన స్మార్ట్ సిటీ నిధులను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాకినాడలో పెట్రో కెమికల్ కారిడార్ పెడతామని కేంద్రం ముందుకొస్తే రాష్ట్రం ముందుకు రాలేదని పురంధరేశ్వరి అన్నారు. ఫ్లోర్ మేనేజ్మెంట్ వేరండి, పార్టీలతో కుమ్మక్కవటం వేరు. ఫ్లోర్ ఇప్పుడు 300 అధికరణ 370 ఉన్నది. జమ్మూ కాశ్మీర్ అది తీసేస్తే జమ్మూ కాశ్మీర్ మన దేశంలో భూభాగం, మన భూభాగం. అది తీయడానికి మరి బలం కావాలా వద్దా? దానికి కావాల్సినటువంటి ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసుకోవాలా వద్దా? కనుక ఫ్లోర్ మేనేజ్మెంట్ వేరు. ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్లుగా అయితే కుమ్మక్క అయిపోయినట్లయితే కింద మేమెందుకు పోరాటం చేస్తామండి? ప్రతి ఒక్క ఇవాళ నిజంగా చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ పోషిస్తుంది. నాణ్యత లేని మద్యం కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, అవినీతి కావచ్చు, అప్పుల తడగ్గా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మార్చిందో కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గళం విప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసింది. కనుక ఎక్కడ పంచాయతీ నిధులు రాకపోతే మేం కదా పోరాటం చేసింది. కనుక ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ పోషిస్తుంది రాష్ట్రం.